తెలంగాణలో థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసులో రోజుకో కొత్త వ్యక్తి పేరు బయటికి రావడంతో రాజకీయ నేతల్లో మొదలైన గుబులు. సిట్ ముందుకు తాజాగా హాజరైన ఆ ముగ్గురు ఎంపీలెవరు? వారి సాక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ అరెస్టు తప్పదా? త్వరలో ఈ వ్యవహారంలో కేంద్రం వేలు పెట్టనుందా? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన పలువురు నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు రహస్యంగా విన్నారన్న సమాచారం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణతో డొంకంతా కదులుతోంది. ఇన్నాళ్లు అమెరికాలో ఉన్న ఆయనను ప్రభుత్వం రప్పించి విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చిందని అంటున్నారు. 2023 నవంబర్కి ముందు ఆయా నేతల ఫోన్లను ఎస్ఐబి అధికారులు రికార్డ్ చేశారని సిట్ చెబుతోంది. దాదాపు 1000 మంది ఫోన్లు రికార్డ్ చేశారని చెప్తుండగా ఆ జాబితాలో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును ఎలా స్వీకరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణకు చెందిన ముగ్గురు బీజేపీ ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెప్తున్నారు. బీజేపీలో అత్యంత కీలకమైన ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, అరవింద్ ఫోన్లను రహస్యంగా విన్నారని సిట్ ఆధారాలు సేకరించింది. దీనిపై వారి నుంచి వాగ్మూలం తీసుకోవాలని సిట్ భావించడం, వారు కూడా అందుకు సమ్మతించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయా అనే ఆసక్తికర చర్చ తెరపైకొచ్చింది. ఎన్నికలకు ముందు బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈటెల, రఘునందన్, అరవింద్ కదలికలను ఎస్ఐబి ఎప్పటికప్పుడు తెలుసుకుందని చెప్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ అధికారులు పిలిచారు. ఆయన వాగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఇక బీజేపీ ఎంపీలు ఈటెల, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సాక్ష్యంతో నిందితులకు ముప్పు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్వయంగా ఫోన్ ట్యాపింగ్ బాధితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును సీరియస్గా తీసుకున్నారని అంటున్నారు. బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్న సమాచారం కేంద్రానికి పంపి అమెరికా నుంచి ఎస్ఐబి మాజీ అధినేత ప్రభాకర్ రావును స్వదేశానికి రప్పించారని చెప్తున్నారు. ప్రభాకర్ రావు విచారణతో బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందనపై ఉత్కంఠ నెలకొంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.